ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరింది. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కట్టారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇవాళ బీజేపీ అగ్రనేత కేంద్రం హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటనకు వస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకమైన యూపీలోని అమేధీ, రాయ్ బరేలీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ వీడింది. నిన్న రాత్రి విడుదల చేసిన లోక్సభ స్థానాల అభ్యర్థుల్లో అమేధీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసినట్లు ఏఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. అమిత్ షా ప్రచారం నిర్వహిస్తారు. హైదరాబాద్ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు లాల్ దర్వాజాలో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో చేవెళ్ల, నగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని తాజా పరిస్థితులు, ప్రచార సరళిని అడిగి తెలుసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలవడంతో పాటు బీజేపీ 10 ఏళ్ల పాలనను ఇంటింటికి వివరించేలా నేతలకు మార్గనిర్దేశం చేయనున్నట్లు పార్టీ రాష్ట్ర వర్గాలు తెలిపాయి. భేటీ అనంతరం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో బస్ చేయనున్నారు. రేపు ఉదయం ఢిల్లీకి పయనం కానున్నారు. మే 5న మరోసారి తెలంగాణకు రానున్నారు. 2 విడతలుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. 5వ తేదీ నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్సభ స్థానాల్లో ప్రచారంలో అమిత్ షా పాల్గొంటారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్లైన్లో అందిస్తారు. విశాల్. రైట్, తెలంగాణ పోలింగ్ కు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ అగ్రనాయకులు వరుసగా తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, తర్వాత నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా తెలంగాణ పర్యటన చేస్తున్నారు. ఇక ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లాల్ దర్వాజా నుంచి షాలిబండ సుధా థియేటర్ వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో చేయనున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతు పలికి, అదేవిధంగా ఓట్లన్నీ కూడా మాధవీలతకు వేయాల్సిందిగా ప్రజలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరున్నారు. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానంపై ఈసారి బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందులో భాగంగానే అక్కడి నుంచి ఒక మహిళను ఈసారి పోటీలో నిలబెట్టింది. ఇక 1984 నుంచి అది హైదరాబాద్ స్థానం ఎంఐఎం కు కంచుకోటలా ఉంది. వరుస విజయాలు 1984 నుంచి మొన్న 2019 వరకు కూడా ఎంఐఎంఏ అక్కడి నుంచి గెలుస్తూ వస్తుంది. ఈసారి ఎంఐఎం కి ధీటుగా బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తుంది. ఈసారి ఎలాగైనా సరే ఓవైసీ గోడలు బద్దలు అన్నట్టు కూడా ఎంఐఎం బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడ దాదాపు 8 గంటల నుంచి 9 గంటల వరకు అక్కడ రోడ్ షోలో పాల్గొంటారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుచుకోవడమే ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఆ దిశగా ఎన్నికల ప్రచారంలో వ్యవహరించాల్సిన వ్యూహాలు, అదేవిధంగా అనుసరించాల్సిన వ్యూహాలు, వీటన్నిటికి సంబంధించి ఈ రోజు బీజేపీ ముఖ్య నాయకులతోటి అమిత్ షా చర్చించనున్నారు. ఇప్పటికే సౌత్ లో ఒక్క తెలంగాణలోనే ఎక్కువ సీట్లు తాము సాధించేందుకు కూడా అనుకూలంగా ఉన్నట్టు కూడా బీజేపీ భావిస్తుంది. 17 లోక్సభ స్థానాల్లో డబుల్ డిజిట్ దాదాపు 12 సీట్ల వరకు కూడా గెలుచుకోవాలని బీజేపీ భావిస్తున్న తరుణంలో వరుస సమావేశాలను బీజేపీ అగ్ర నాయకులు రాష్ట్ర నాయకులతోటి నిర్వహిస్తున్నారు. ఇక ఈ రోజు రాత్రి హైదరాబాద్ లోని అమిత్ షా ఉండనున్నారు. రేపు ఉదయం మళ్ళీ తిరిగి ఎన్నికల ప్రచారానికి వెళ్ళనున్నారు. రైట్, థాంక్యూ విశాల్.